సో ఎస్పెషల్లీ ఈ మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది కానీ ఒక డైరెక్షన్లెస్గా ఉంటారు. సో వాళ్ళకు నేను ప్రైమరీ ఫోకస్గా పెడతాను. జనరల్గా ఎలా ఉంటుందంటే మేడం, మేము ఒక 15-20,000 అప్లికెంట్స్ కనుక వస్తే ఒక పర్సంటేజ్ ఎంతవరకు మాకున్న బడ్జెట్స్లో ఈ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ ఏం చేశానంటే, నేను సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇష్టం లేక నేను ఒక స్టెప్ వెనక్కేసి ఒక ప్యానల్ని క్రియేట్ చేశాను. ఈ ప్యానల్లో అందరూ కూడా 30 సంవత్సరాల కంటే అనుభవం ఉన్న వాళ్ళని పెట్టి మీరు లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి మేమందరము కలెక్టివ్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇంతకుముందు ఒక టెస్ట్ లాగా పెట్టేవాడిని మేడం, ఆ టెస్ట్ క్లియర్ అవుతే మీకు సెలక్షన్ అయ్యేదని. కానీ దాంట్లో చాలామంది కాపీ కొట్టడము కొన్ని అట్లా జరిగాయి. కాబట్టి ఒక సీనియర్ లెవెల్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ని పెట్టి ఒక వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని వెరిఫికేషన్ తీసుకొని చేయడం ద్వారా, నేను 80% కంటే ఎక్కువ ఉండాలి, ఇంజనీరింగ్ చేసి ఉండాలి, నేను ఇక్కడ నుంచి వచ్చి ఉండాలి, అసలు ఏమీ ఫిల్టర్స్ లేవు. మీరు కరెక్ట్గా మీ డీటెయిల్స్ని హానెస్ట్గా ఫిలప్ చేసి, ఆ ఫామ్లో కూడా ఒక క్వశ్చన్ ఉంది, వై డూ యూ వాంట్ టు ఎన్రోల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని. ఆ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల మాకు స్టూడెంట్ యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది. సో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని చేయడము అంటే, దీనికి ఇంకో రకంగా కూడా సూపర్ 30, సూపర్ 60 లాగా చాలా కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి నార్త్ ఇండియాలో. అలా చేద్దామనే ఒక చిరు ప్రయాసం మేడం. ఎందుకంటే ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ది రూరల్ మిడిల్ క్లాస్. సో ఆ చదివితే వచ్చే అడ్వాంటేజెస్ పూర్ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన నాకు తెలుసు. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ.